కూటమి సర్కార్ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. కూటమి ప్రభుత్వం ఏడాది వైఫల్యాలపై ప్రచురించిన పుస్తకాన్ని ఆమె తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెంలో ఆవిష్కరించారు. సంవత్సర కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసిందేం లేదని విమర్శించారు. ప్రజలంతా జగనన్న ప్రభుత్వంతో ప్రస్తుత పాలనను బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామని బాధపడుతున్నారన్నారు. అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు తానేటి వనిత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం వారు చేసిన అసత్య ప్రచారాలు ఇప్పటి వరకు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మళ్ళీ వాళ్ళు చేయలేకపోవడమే కాకుండా ప్రతిదానికి కూడా జగనన్నని టార్గెట్ చేయడం, వైసీపీ పార్టీని టార్గెట్ చేయడం, వైసీపీ ప్రభుత్వంలో ఇలా చేశారా అలా చేశారా అని చెప్పి అసత్యాలు మాట్లాడడం, మన నాయకుల మీద మన కార్యకర్తల మీద సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేయడం ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతున్నా కూడా ఎక్కడా కూడా ప్రజలు వారి సంతృప్తిని వ్యక్తం చేయట్లేదు.